నెల్లూరు వేదయ్యపాలెంలోని సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియాతో తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరు రాధాకృష్ణమనాయుడు మాట్లాడుతూ కాకాని కుటుంబానికి సానుభూతి తెలిపేందుకు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వారి ఇంటికి వెళ్లడం సంతోషమని, ఇద్దరు వైసీపీ నాయకులే కాబట్టి వెళ్లొచ్చు, పరామర్శించుకోవచ్చని అన్నారు. గోవర్ధన్ రెడ్డి ఆనిముత్యం లాంటి నాయకుడని ప్రసన్న కీర్తించాడు. కాకాని ఆనిముత్యమైతే ప్రసన్న పగడమా అని వ్యంగ్యంగా అన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డికి కొవ్వూరులో దిక్కు లేకుండా పోయింది. ప్రశాంతమ్మ దెబ్బకు ఉన్న నలుగురు ఆయన్ని వదిలేశారు అని ప్రసన్నకు రాజకీయ భిక్ష పెట్టింది సోమిరెడ్డి అని 1993లో కోవూరు ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలవమంటే మేనమామ మీద గౌరవంతో ఎన్టీఆర్ను ఒప్పించి ఆయన కుమారుడు ప్రసన్న కుమార్ రెడ్డికి టికెట్ ఇప్పించిన ఘనత సోమిరెడ్డిది అని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు బొమ్మి సురేంద్ర, రాధాకృష్ణారెడ్డి, నాగార్జునారెడ్డి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడని చెప్పేసి ఆయనకి సానుభూతి తెలిపేదానికి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీతో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికి పోయి ఆయన్ని పరామర్శించడం జరిగింది. ఆయన పార్టీ కాబట్టి తప్పేం లేదు, ఆయన పోవచ్చు, విచారించవచ్చు. మా కాకాని గోవర్ధన్ రెడ్డి అంత మా ప్రముఖ నాయకుడు లేడు, ఈయన ఆణిముత్యం లాంటి వాడు, ఆయన ఆణిముత్యం, ఈయన వచ్చి ఆణి పగడం. ఎవరు? ప్రసన్న కుమార్ రెడ్డి. ఈయన కోవూరులో దిక్కులేదు, ప్రశాంతమ్మ దెబ్బతో ఉండి నలుగురు ఊడిపోయినారు. ఈయన కట్టుకొని పాదయాత్రకు మొదలుపెట్టాడు. మొట్టమొదట పోయి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించి ఆయన గొప్ప నాయకుడు, ఆయన సర్వేపల్లిలో చేసినటువంటి గొప్ప గొప్ప పనులు ఈయన చెప్పుంటే బాగుండేది. ఆ బూడిద ఏ విధంగా దాన్ని ధ్వంసం చేసి దాన్ని ఏ విధంగా అమ్మొచ్చో పిహెచ్డి చేశాడు ఆయన మామూలుగా సింహపూరి యూనివర్సిటీలో. అదేవిధంగా టోల్ గేట్లు ఏ విధంగా పెట్టచ్చో గోవర్ధన్ రెడ్డిని మించిన తెలియగలవాడు ఇంకొకడు లేడు. కంటైనర్ టెర్మినల్లో ఏ విధంగా కంటైనర్ని బాడుగులు తీసుకుపోయి లారీలకి ఏ విధంగా పెనాల్టీలు వేయాలనో, ఏ విధంగా పర్సంటేజ్ తీసుకోవాలనో ఇవన్నీ పిహెచ్డి చేశాడు ఆయన. అది కాకుండా క్వాడ్జ్లో ఏ విధంగా క్వాడ్జ్ని అక్రమ క్వారీల్లో క్వారీయింగ్ చేసి ఏ విధంగా సంపాదించాలో గోవర్ధన్ రెడ్డికి బాగా తెలుసు. అక్కడ వరదాపురంలో జరిగిన సంఘటన అందరికీ తెలుసు. ఆ గిరిజనులు ఉండే దగ్గర ఈ క్వారీ పెట్టి ఆ క్వారీలో ఈయన రవాణా చేసినటువంటి ఖనిజం ఎన్ని వందల టన్నులు, వేల టన్నులు అన్నీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో తేలింది. అది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేశాడు? ఆ గిరిజనులు కేసు పెట్టారు. నువ్వు చేసిన తప్పుడు పని, క్వారీయింగ్ చేసావు, లీజు లేని ఆ క్వారీని నువ్వు ఏ విధంగా దాంట్లో మెటీరియల్ తీస్తావు? తప్పు కదా అది. నువ్వు తప్పు చేసావు కాబట్టి కేసులో ఇరుక్కోబోయినావు, మునిగిపోయావు. నువ్వు ఇరుక్కోబోయి నువ్వు ముందు ఏం చెప్పావు? నాకంటే నాయకుడు లేడని నువ్వు జబ్బలు జరిసావు ప్రెస్ మీట్లు పెట్టి. నీ ప్రెస్ మీట్లకే భయపడిపోయారు జనం. అబ్బా ఈయన ఇంత గొప్పోడే, గోవర్ధన్ రెడ్డితో తట్టుకోలేమనుకున్నారు. ఈ జబ్బలు జరిసిన నాయకుడు పత్తా లేకుండా కేసు పెట్టిన తర్వాత 60 రోజులు ఎక్కడ పోయాడో తెలీదు. ఈ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆయన నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎట్లా నమ్ముతారు? ఒక నాయకుడి మీద ఒక ఆరోపణ కానీ ఒక కేసు కానీ వస్తే నిజ నిరూపణ చేసుకోవాలా. జ్యుడిషియల్గా కానీ లేదా కేసు పరంగా కానీ లొంగిపోయో లేదా బెయిల్ తెచ్చుకోనో మనుషుల్లో తిరుగుతూనే పనిచేయాలా. నువ్వు దాంకునే నాయకుడివి. నీకు మళ్ళీ ఈయనొచ్చాడు ప్రసన్న కుమార్ రెడ్డి, నీ దగ్గరకు వచ్చి సానుభూతి తెలుపు. నువ్వు వాళ్ళ నాయన మహానుభావుడు కాకాని రమణారెడ్డి, ఈ అంకయ్య గౌడు, ఆ పొదలకూరు ఏరియాలు అడిగితే రైతులు వాళ్ళ బాధలు వర్ణాతీతం. ఈయన మనుషులు పోయి ఆయన నిమ్మ చెట్లు నరికేస్తారు, ఆయన మనుషులు వచ్చి ఈయన మామిడి చెట్లు నరికేస్తారు. ఆయన పరిపాలన ఆ విధంగా ఉండింది. అప్పుడు ఈయనేదో శ్రీకృష్ణదేవరాయలతో ఆయన పొగడటం, ఈయన వచ్చి అశోక మహారాజు ఆయనతో ఈయన పొగడటం. మీరిద్దరు పొగడతలు అవుట్డేటెడ్. మీరిద్దరు సర్వేపల్లికి నువ్వు అవుట్డేటెడ్, కోవూరికి ఆయన అవుట్డేటెడ్. ఇంకా మీరు చెమ్మా చెక్కే. ఇంకా ఏ పరిస్థితుల్లో కూడా మీరు గెలిచేది లేదు, పోటీ చేసేది లేదు. కాబట్టి మీరిద్దరి మీద ఉన్న కేసులు
మీరు ఎదుర్కోండి, జ్యుడిషియల్గా కానీ లేదా పోలీస్ కేసులు ఎదుర్కోండి. అంతేగాని నువ్వు వచ్చేసి ఆయన కడిగిన ఆణిముత్యం ఈయన కడిగిన పగడం ఎవరు చెప్పాలి? ప్రజలు చెప్పాలా? మీరిద్దరు చెప్పుకునేది అదే. కాబట్టి నీవు ఏదో రెడ్ బుక్ అన్నావు. రెడ్ బుక్ ఏం చెప్పాడు మన యువ నాయకుడు? ఏం చెప్పాడు లోకేష్ గారు? ఏదైనా మీరు తప్పులు చేస్తుంటే తప్పులు ఖచ్చితంగా మేము కేసులు బిగించి మీరు శిక్షార్హులు చేస్తామని చెప్పారు. మీరు తప్పులు చేయకుంటే ఎందుకు ఇరుక్కుంటారు దీంట్లో? మీ జగన్ దానికంటేనా? మీ రాజారెడ్డి రాజ్యాంగం కంటేనా? ఎంతమందిని మా వాళ్ళని బలి తీసుకున్నారు? ఎంతమందిని పోలీస్ స్టేషన్లో మగ్గబెట్టారు ఏ కేసు లేకుండా? మేము ఆ విధంగా చేయటంలే. చట్టం దాని పని అది చేసుకొని పోతూ ఉంది. అంతేగాని నీ రెడ్ బుక్ లేదు, బులుగు బుక్ లేదు. ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పేటి అన్నీ ఆయన చెప్పిన అబద్ధాలు చెప్పకుండా చెప్తా ఉంటాడు. ఆయన్ని కోవూరులో నమ్మే పరిస్థితి లేరు. ఆయన ఒక కొత్త యాత్ర మొదలుపెట్టాడు. ఈయన కాకాని గోవింద రెడ్డి సర్వేపల్లి విచారిస్తాడు, గూడూరులో పోయి ఇంకొకరిని విచారిస్తాడు. ఆయన తిరుమలకి బయలుదేరాడు. ఆయన చాప్టర్ క్లోజ్ కోవూరులో. ఆయన భోగోతం చాలా ఉంది. తొందరలోనే అవి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆయన చేసిన భోగోతాలన్నీ బయట పెడతాం, తొందరలో బయట పెడతాం, తొందరలో మీకు కూడా తెలియజేస్తాం. ఇంకా సిబిఐ ఎంక్వైరీ చేయమన్నాడు. సిబిఐ ఎంక్వైరీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏది ఇప్పుడు ఉండే కేసును ముందు అయినా కేసును చూసుకోమను, కేసును చూసుకొని బయట పెడితే తర్వాత సిబిఐ ఎంక్వైరీ. ఇంకా గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి కూడా ఈయన ఉండదనుకుంటున్నాను నేను. కార్యకర్తలు కూడా ఎవరు నమ్మరు ఆయన్ని. ఎందుకంటే ఆయనకే దిక్కు లేకుంటే వైసీపీ కార్యకర్తలు ఆయనే నమ్ముతారు. నమ్మే పరిస్థితి ఇంక ఉండదు. ఆయన కూడా ఈయన రాజకీయాల నుంచి విరమించుకోవడం మేలు. ఈయన మన ప్రసన్న కుమార్ రెడ్డి అయితే ఆయన సత్యహరిశ్చంద్రుడి పక్కింట్లో నేను ఉన్నాను, ఈయన ఆ పక్కింట్లో ఉన్నాడు, వీళ్ళందరూ దోచుకొని తింటున్నారు సర్వేపల్లిలో కోవూరులు అంటున్నాడు. అసలు మీ జీన్సే ఈ కోవూరులో కానీ ఆడ కానీ నువ్వు ఒక్క పని చేయకుండా ఇరిగేషన్లో కొల్లగొట్టిన మొదట నేర్పించింది నువ్వు ప్రసన్న కుమార్ రెడ్డి. నువ్వు వాళ్ళని గురించి మాట్లాడతావే? నీకు అర్హత లేదు చెప్తున్నాం ప్రసన్న కుమార్ రెడ్డి. నువ్వు సర్వేపల్లి కానీ సర్వేపల్లి మా నాయకులు కానీ గురించి మాట్లాడేవంటే ఇంకొకసారి మాట్లాడితే బాగుండదని చెప్పి తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారి కాబట్టి వాళ్ళు ఆయనకే దిక్కు లేకుంటే వైసీపీ కార్యకర్తలు ఆయనే నమ్ముతారు. నమ్మే పరిస్థితి ఇంక ఉండదు. ఆయన కూడా ఈయన రాజకీయాల నుంచి విరమించుకోవడం మేలు. ఈయన మన ప్రసన్న కుమార్ రెడ్డి అయితే ఆయన సత్యహరిశ్చంద్రుడి పక్కింట్లో నేను ఉన్నాను, ఈయన ఆ పక్కింట్లో ఉన్నాడు, వీళ్ళందరూ దోచుకొని తింటున్నారు సర్వేపల్లిలో కోవూరులు అంటున్నాడు. అసలు మీ జీన్సే ఈ కోవూరులో కానీ ఆడ కానీ నువ్వు ఒక్క పని చేయకుండా ఇరిగేషన్లో కొల్లగొట్టిన మొదట నేర్పించింది నువ్వు ప్రసన్న కుమార్ రెడ్డి. నువ్వు వాళ్ళని గురించి మాట్లాడతావే? నీకు అర్హత లేదు చెప్తున్నాం ప్రసన్న కుమార్ రెడ్డి. నువ్వు సర్వేపల్లి కానీ సర్వేపల్లి మా నాయకులు కానీ గురించి మాట్లాడేవంటే ఇంకొకసారి మాట్లాడితే బాగుండదని చెప్పి తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారి కాబట్టి వాళ్ళిద్దరు కలయికి ఒక అనుమానం వస్తుంది నాకు. ఏదో ఇచ్చి పుచ్చుకొని ఉంటారు, దానివల్ల మొహమాటంతో వచ్చి విచారించినట్టుగా కనపడతా ఉంది. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, మంత్రి ఊడిపోయినప్పుడు ఏదో ఇచ్చి పుచ్చుకొని ఉంటారు కాబట్టి ఆయన కుటుంబ సమేతంగా వచ్చి విచారించినటువంటి ఘటన అయితే నాకు కనపడితే అర్థమవుతుంది. ప్రసన్న కుమార్ రెడ్డి అని ఆయనకి రాజకీయ భిక్ష పెట్టిందే వాళ్ళ మామగారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. రామారావు గారు ఆయన నిలబడమంటే నాకొద్దు, వాళ్ళ నాన్న చనిపోయిన మా మేనమామ కొడుకు, మొట్టమొదట ఆయన్నే పెడతామని చెప్పి మన చంద్రమోహన్ రెడ్డి గారు రామారావుని రిక్వెస్ట్ చేసుకొని నిన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అటువంటి నాయకుడిని నువ్వు చిల్లర మల్లర విమర్శలు చేస్తున్నావు నువ్వు ప్రసన్న కుమార్ రెడ్డి. ఇది నీకు మంచిదేనా? మీ నానంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఎంత గౌరవం. ఇప్పటికి కూడా ఏ మీటింగ్ పోయినా మా మేనమామ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటాడు. నీకు ఆ విలువలు లేవు ప్రసన్న కుమార్ రెడ్డి. నీకు విలువలు లేకనే నువ్వు ఈ విధంగా బయలుదేరావు యాత్రకి. వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుకుంటా నీ కోవూరులో నీ పని అయిపోయింది. ప్రశాంతమ్మ దెబ్బకి ఆ ఉండి నలుగురు ఊడిపోయినారు. ఇంకా నువ్వు ఆడ అవుట్డేటెడ్, నువ్వు పనికి రావు రాజకీయాలకి. కాబట్టి ఇక మీదట మా నాయకుడిని కానీ నాయకుడి కొడుకుని కానీ ఏ విధమైన మాట్లాడేవంటే ఈ కార్యకర్తలు ఇంకా గమ్మునుండరు, రెచ్చిపోతారు. కాబట్టి ఈ రోజుతో నువ్వు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవటం లేకుంటే గమ్మున ఉండటం జరగాలి. అందరికీ నమస్కారం. ఈరోజు ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి
ఇంటికి పైన పరామర్శించిన దానికి మాకేం అనుమానం లేదు. ఆయన చేసుకోవచ్చు ఏదైనా కూడా. మా నాయకుడి గురించి ఆయన ఆ విధంగా మాట్లాడటం శోచనీయమని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఈ రోజుకి రాజగోపాల్ రెడ్డి ఫుల్ రాజకీయంలోకి రారా. ఆయన ఎక్కడో బెంగళూరులో వ్యాపారం చేసుకుంటా అప్పుడప్పుడు వచ్చిపోతుంటే ఆయన్ను కూడా ఈ రాజకీయాల్లోకి లాగి బురద చల్లటం కరెక్ట్ కాదు. మా నాయకుడు ఓడినా గెలిచినా 5 సార్లు ఓడిపోయాడని చెప్తాడు. ఓడినా గెలిచినా సరేపల్లిలోనే ఉన్నాడు, సరేపల్లి కోసమే పనిచేస్తున్నాడు. ఓడేనని చెప్పి ఇంట్లో ఎప్పుడు కూర్చోలా. ఓడిన తర్వాత కూడా పోరాటం చేశాడు. ఈ వైసీపీ గవర్నమెంట్లో ఏ విధంగా ఉండింది కూడా అందరికీ తెలుసు. ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితుల్లో కూడా చంద్రమోహన్ రెడ్డి గారు ప్రతి పేద ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి. అటువంటి మా నాయకుడిని మీరు విమర్శిస్తే మంచిది కాదని చెప్పి కూడా ఈ విధంగా హెచ్చరిస్తున్నాం సభాముఖంగా. మీరు మీ అత్తగారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అమ్మగారిని వాళ్ళ నాయన్ని కాకాని గోవర్ధన్ రెడ్డి భయంకరంగా విమర్శించిన రోజు ఆ రోజు ఎందుకు కన్నీళ్ళు మీరు? మీ అత్తగారే కదా, రాజకీయాలకు సంబంధం లేకుండా మీ అత్తగారిని స్వయాన ఆయన విమర్శించినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమాలు చేయబట్టే ఈరోజు జైలుకి పోయాడు ఆయన నిజాయితీ ఉంటే కోర్టులేమి ప్రభుత్వాల ప్రకారం ఆడవై వాళ్ళ చట్టం పని చేసుకొని పోతూ ఉంది. దానికని నువ్వు నిర్దోషమైతే ఎందుకు భయపడి ఇన్ని రోజులు బయట వెళ్ళి దాక్కున్నావు? వచ్చి అరెస్ట్ అవ్వచ్చు కదా. రాజకీయ నాయకుడు ఎవరైనా కూడా నిర్దోషిగా ఉంటే అరెస్ట్ అయితే ఆయనకి ఇంకా మైలేజ్ వచ్చిండు అప్పుడే. కానీ ఈ విధంగా పోలీసుల్ని నిద్రాహారాలు లేకుండా 2-3 నెలలు వాళ్ళ భార్య బిడ్డలతో లేకుండా కూడా తిప్పిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈరోజు ఆయనకి కాకాని గోవర్ధన్ రెడ్డి బలహీన వర్గాల మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టాడు. ఆ రోజు తెలీదా? ప్రసన్న కుమార్ రెడ్డి ఆ రోజు ఖండించకూడదా? ఎన్ని అక్రమ కేసులు పెట్టాయంటే బలహీన వర్గాలు రాజకీయాలు చేయకూడదా? ఇప్పుడు గంగాధర్ మా నాయకుడు కోడూరులో ఆయన ₹1 కోటి ఆస్తుల్ని రొయ్యలు పట్టుకునే టైంలో ఇది వచ్చి ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పేసి, గ్రామరత్నం ల్యాండ్ అయితే ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పేసి 400 మంది పోలీసులు పెట్టేసేసి ఆ రోజు ఆస్తులు ధ్వంసం చేశాడు. ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడచ్చు కదా, ఆ పార్టీలోనే ఉండవు నువ్వు చేయటం కాకాని తప్పు ఇవన్నీ అని చెప్పి ఆ రోజు ఆయన ఖండించవచ్చు కదా. అదేవిధంగా మా నాగేంద్ర ప్రసాద్ వెంకటాచల మండలం చెముడుకుంట నాయకుడు, ఆయన టవర్ను పగలగొట్టారు, ఆయన కాటాన్ని పగలగొట్టారు. ఆ రోజు తప్పు అని చెప్పి ఖండించవచ్చు కదా. ఇవన్నీ చేసిన బలహీన వర్గాల మీద చేసిన దాడులే ఆయన ఈరోజు దేవుడు ఈ రూపంలో ఆయన మళ్ళా కూడా నువ్వు చేసిన తప్పుకి ఈరోజు శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. అవి తెలుసుకోండి. ఇంకొకసారి చంద్రమోహన్ రెడ్డి అక్రమాలు, చంద్రమోహన్ రెడ్డి బాగా సంపాదించుంటే మన ఎలక్షన్ కోసం ముందే టికెట్ రాదా ఆయనకే? డబ్బు లేదనే కదా ఈరోజు డబ్బుతోనే రాజకీయం నడుస్తుంది, అందరికీ తెలిసిన విషయమే. అది లేదనే కదా ఆయన టికెట్ లేదు. చంద్రమోహన్ రెడ్డి కొడుకు కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నాడు, ఇద్దరి మీద ఎందుకు బురద చల్లుతావు? ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా కూడా మీరు మాట్లాడింది మేము ఈ విధంగా తప్పని చెప్పి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాకాని గురించి మీ ఇద్దరు బాగా సఖ్యతగా ఉంటే మీ దగ్గర ఎన్ని ప్రోగ్రాములు పెట్టించావు మంత్రిగా? ఆయన్ని కోవూరు ఏరియాలో ఎన్ని మంత్రి ప్రోగ్రాములు చేయించారు? తెలుగుదేశంలో అట్లా లేదు. తెలుగుదేశం ఎప్పుడు నాయకులందరూ యూనిటీగా ఉండరు. సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల్లో 2 కళ్ళులాగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు, అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఇంకోసారి ఓడినా కూడా అమెరికా ప్రెసిడెంట్ 8 సార్లు ఓడిపోయి తర్వాత ప్రెసిడెంట్ అయినా ఆయన ఉన్నాడు. అన్నిసార్లు ఓడిపోయాడని చెప్పి రాజకీయాలకు దూరంగా లేడు. చంద్రమోహన్ రెడ్డి గెలిచాడు, మంత్రిగా పనిచేశాడు. తర్వాత దురదృష్టం ఆయన నియోజకవర్గాలు మారినా కూడా అయ్యి ఉండేవాడే, కానీ నేను సరేపల్లిలోనే ఉంటాను, నేను ఇక్కడే పనిచేశాడు. ఈరోజు కూడా పేద ప్రజల గుండెల్లో ఉన్నాడు. మేమంతా కూడా ఆయన అభిమానించే నాయకుడు. అటువంటి నాయకుడు మాకు ఉండటం గర్వంగా చెప్పుకుంటున్నాం. మా అదృష్టమని కూడా ఫీల్ అవుతున్నాం మా సరేపల్లిలో ఉండే ప్రజలు కూడా.